విశాఖ అల్లీపురంలోని సిపిఐ కార్యాలయంలో జాతీయ సమితి సభ్యులు జేవి సత్యనారాయణమూర్తి సమావేశం నిర్వహించారు. భారత కార్మిక వర్గం పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు. పెట్టుబడిదారులకు రక్షణగానే 4 లేబర్ కోడ్లు రూపొందాయని అన్నారు. ఈ కోడ్ అమలైతే కార్మికులకు ఉద్యోగ భద్రతకు అవకాశమే ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మె హక్కును కూడా కోల్పోతారని చెప్పారు. 29 చట్టాలు కదా, 29 చట్టాల కన్నా ముందు ఐడి యాక్ట్కి సంబంధించి అది వచ్చింది. దాని తర్వాత మిగతా 29 కలిపి 3 స్మృతుల కింద మార్చారు. 30 పైగా ఈ చట్టాలన్నీ ఊరికినే వచ్చినాయి కాదు, ఎవరో దయాదాక్షిణ్యాలతో ఇచ్చినాయి కాదు. 2020లోనే భారతదేశంలో తొలి కార్మిక సంఘం ఏఐటిసి స్థాపించిన తర్వాత ఏఐటిసి నిర్వహించినటువంటి పోరాటాల ఫలితంగా బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్లోనే 1926లో ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ వచ్చింది. దాని తర్వాత బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్లోనే చాలా చట్టాలు వచ్చాయి. అలాగే తర్వాత ఐడి యాక్ట్ కానీ, పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్, పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్, మినిమం వేజెస్ యాక్ట్, అలాగే వివిధ పరిశ్రమల్లో ఆయా రంగాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి చట్టాలు, గనుల్లో పనిచేసే వాళ్ళకి ఒక చట్టం, పోర్టు డాక్లో ఉండే వాళ్ళకి, లేకపోతే జర్నలిస్టులకి విడివిడిగా వచ్చాయి. ఇప్పుడు ఇవన్నీ రేషనలైజేషన్ లేవని ఆ పేరు చెప్పి ఈ పేరు చెప్పి వీటన్నిటినీ కలిపి 4 స్మృతులుగా మార్చారు. ఈ 4 స్మృతులుగా మార్చినటువంటి క్రమంలోనే జర్నలిస్టులని, డాక్ వర్కర్స్ని, అలాగే కాంట్రాక్ట్ కార్మికుల్ని, వీళ్ళందరినీ కలిపి ఒకే స్మృతి కింద తీసుకొచ్చారు. జర్నలిస్టులు చేస్తున్నటువంటి వృత్తి, లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి పని, డాక్ వర్కర్లు చేస్తున్నటువంటి పని, కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కడా సారూప్యత అన్నది లేదు. మరి ఈ క్రమంలో ఈ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు చెప్తుందేంటి, మనుస్మృతి, స్మృతి, ఇటువంటి స్మృతులన్నింటినీ కూడా ప్రస్తావిస్తున్నారు. మనుస్మృతి భారతీయ సమాజాన్ని ఏ విధంగా విభజించిందో మనందరికీ తెలుసు. వీళ్ళు ఎంత మతం పేరుతోనే ఐక్యం చేయాలని చెప్పని ప్రయత్నం చేసినా మనుస్మృతి దగ్గరికి వెళ్ళేటప్పటికి మళ్ళీ భారతీయ సమాజం అంతా కూడా విడిపోయినటువంటి ఒక పరిస్థితి ఉంది. మీరు ఆ స్మృతుల్ని ప్రస్తావిస్తూ అసలు వృత్తి, మీరు చేస్తున్నటువంటి పని విభజన, ఆ క్రమంలోనే మనుస్మృతి ఏదైతే చెప్తుందో ఆ పద్ధతుల్లోనే ఉండాలి. ఇదంతా ఎప్పుడో మనం చేసే, ఇప్పుడు కొత్తగా ఈ చట్టాలు వచ్చాయనే పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే మళ్ళీ సమాజాన్ని, భారతీయ సమాజాన్ని ముందుకు నడపడానికి ప్రయత్నం చేస్తున్నారా ఎన్డీఏ ప్రభుత్వం, లేకపోతే వెనక్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారా అన్నది మనం గమనించాలి. ఇంకొకటి, ఏదైనా ఏ రంగానికి సంబంధించినటువంటి మార్పులు, ప్రధానమైన మార్పులు చేసినప్పుడు ఆ రంగం ఎవరికైతే దాని ప్రభావం, ఎవరి మీద అయితే దాని ప్రభావం పడుతుందో వాళ్ళతో సంప్రదించిన తర్వాత తీసుకొని రావాలి. అలా కాకుండా రైతులతో ఎటువంటి సంప్రదింపులు చేయకుండా రైతులకు సంబంధించి చట్టాల్ని తీసుకొచ్చారు. దాని మీద మనందరికీ తెలుసు చరిత్ర. ఢిల్లీ భారత రాజధాని చుట్టూ రైతులు వచ్చి ఆందోళన చేసినటువంటి పరిస్థితి. దాంతో మళ్ళీ మొదటిసారి ఈ ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసుకుంది. ఈరోజు కార్మికులకి సంబంధించి, దేశంలో శ్రమశక్తికి సంబంధించి చేస్తున్నటువంటి ఈ మార్పులకి సంబంధించి ఎక్కడా చర్చలు జరపలేదు. మామూలుగా అయితే ఆంగ్లంలో స్టేక్ హోల్డర్స్ అంటారు. అటు పరిశ్రమ యజమానులతో కానివ్వండి, కార్మిక సంఘాలతో కానివ్వండి, ఎక్కడా చర్చలు జరపలేదు. అలా ఇంకో దుర్మార్గమైన అంశం ఏంటంటే, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన దాకా ప్రతి సంవత్సరం ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ జరిగింది. 46 సార్లు స్వతంత్రం వచ్చిన తర్వాత దాన్ని నిర్వహించారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత 2015లో మాత్రమే జరిగింది. దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ 11 సంవత్సరాల్లో ఎక్కడ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ జరపలేదు. ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ అంటే పేరు లేబరే కానీ ప్రభుత్వం, ఈ దేశ పారిశ్రామిక సంస్థలు, వాటి ప్రతినిధులు, అలాగే కార్మికుల ప్రతినిధులు, జాతీయ ట్రేడ్ యూనియన్ ఏవైతే ఉన్నాయో
వీళ్ళందరితో కలిపి నిర్వహించి ఆ పరిశ్రమ లేకపోతే అందులో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి, పారిశ్రామికవేత్తలకు వస్తున్న ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ చర్చించి దానికి అనుగుణంగా చట్టాల్లో మార్పులు చేయడం, మరింత వెసులుబాటు కల్పించడం అన్నది జరగాలి. అది అప్పటి నుంచి ఇప్పుడు దాకా జరపలే. కనీసం ఇది మార్పు చేయాలంటే ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ చర్చించాలి. ఈ చట్టాలను మేము అన్నింటినీ కలిపి 4 స్మృతులుగా మారుస్తున్నాము, దీని వలన ఈ మంచి జరుగుతుందని చెప్పని ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ చెప్పి వాళ్ళు ఆమోదం తీసుకుంటా చేయాలి. అటువంటిది ఏమీ లేకుండా ఏకపక్షంగా వీళ్ళు చేసేసి అమల్లో తీసుకొస్తామని చెప్పని అంటున్నారు. ఇదంతా మీకు చాలా ఉపయోగపడుతుంది, మేము చాలా మంచి ప్రగతి వైపు అడుగులేస్తున్నామని చెప్పని ఘనంగా ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. ఎక్కడ ప్రగతి వైపు అడుగులేస్తున్నారు? కార్మికులకు ఉన్న ఏకైక ఆయుధం ఏంటి? సమ్మె. ఏమి యాజమాన్యాలు లొంగకపోతే సమ్మె చేసుకునేటటువంటి హక్కు అనుకుంది. అది ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్టే ఇచ్చింది, ఐడి యాక్ట్ ఇచ్చింది. ఈరోజు ఈ స్మృతుల్లో కూడా సమ్మె చేసుకునే హక్కుని కాదనలేదు, కానీ ఆ హక్కు ప్రకారం సమ్మె చేసుకునే అవకాశం లేకుండా చేశారు. తర్వాత అన్యాయమైన అంశం, ఏదైనా ఒక రంగంలోని కార్మిక సంఘాన్ని స్థాపించుకొని పనిచేస్తా ఉంటే ఈ కార్మిక సంఘం చట్టాన్ని ఉల్లంఘించిందని, వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందని చెప్పని రద్దు చేసే ఆ కార్మిక సంఘం రిజిస్ట్రేషన్ రద్దు చేసే హక్కు కార్మిక శాఖ అధికారులకు ఇచ్చారు. ఈరోజు వాళ్ళ దయాదాక్షణ్యాల మీద ఆధారపడాల్సినటువంటి ఒక పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, సర్వ్ ఎవరి మీద ఆధారపడి ఉంది? అక్కడ ఉన్నటువంటి పిఎల్ఓ లేకపోతే ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ అధికారి, తను ఏమి చెప్తే అదే ఫైనల్. దాంతోనే కదా లక్షలాది మంది ఓటర్లు బతికున్నా కూడా వాళ్ళు లేరు, ఇక్కడ నివాసం ఉండడం లేదు, లేకపోతే మరణించారని చెప్పని వాళ్ళు నమోదు చేసిన తర్వాత తిరిగి ఆ ఓటర్ ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళినా కూడా ఆఖరికి అమర్త్య సేన్ లాంటి నోబెల్ లారెట్ను కూడా నువ్వు మా ముందు హాజరుగా నీ ధృవీకరణ, మనిషి హాజరైతే కాదు, అలా ఆయన బతికున్నట్టు సర్టిఫికేట్ కూడా తెచ్చుకొని నేను బతికే ఉన్నానని చెప్పుకునేటటువంటి ఒక దుస్థితి ఏదైతే వచ్చిందో ఆ పద్ధతుల్లో ఇందులో కూడా కార్మిక శాఖ అధికారులకి ఆ సంఘాన్ని రద్దు చేసేటటువంటి హక్కుని ఇవ్వడం అంటే ఇది ట్రేడ్ యూనియన్ ఉద్యమాన్ని దేశంలో పూర్తిగా లేకుండా చేసి పూర్తిగా పారిశ్రామిక అధిపతులకి పెట్టుబడిదారులకి మొత్తాన్ని అప్పచెప్పాలి. కార్మికుల శ్రమశక్తిని మేము గుర్తిస్తున్నాం. ఇప్పుడు ఏదైనా ఉంటే కొత్తగా గిగ్ వర్కర్స్ అని వస్తున్నారు, మనకి తెలుసు, జొమాటో, స్విగ్గీ, ఇప్పుడు బ్లింకిట్, లేకపోతే ర్యాపిడో, ఇటువంటి అన్నింటిలో వాళ్ళకి ఏం చట్టాలు వర్తించు, వాళ్ళకు చట్టం తెచ్చాం, వాళ్ళకు సామాజిక భద్రత కల్పిస్తున్నాం అని చెప్పని చాలా ఘనంగా ఆ మాటలు చెప్తున్నారు తప్ప ఇప్పుడు దాకా ఉన్నటువంటి చట్టాలను ఏ పద్ధతిలో మేము హరిస్తున్నాము, ఇవన్నీ లేకుండా చేస్తున్నాం అనే మాట అంటాం. ఒకసారి సమ్మె చేయాలని అంటే వాళ్ళ డిమాండ్ల మీద కార్మికులు వాళ్ళు ముందు బ్యాలెట్కి వెళ్ళాలి. బ్యాలెట్ అనుకూలంగా వచ్చిన తర్వాత వాళ్ళ డిమాండ్ల మీద సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత ఇప్పుడు దాకా లేబర్ డిపార్ట్మెంట్ కలగజేసుకోవచ్చు. లేబర్ డిపార్ట్మెంట్ కలగజేసుకొని 2 పార్టీల్ని సంప్రదించి ఒక ఒప్పందానికి వస్తే 12-3 అగ్రిమెంట్ చేస్తా. ఇద్దరి మధ్యన రాజీ కుదరలేదు అనుకుంటే 12-4 కింద నమోదు చేసి గవర్నమెంట్కి రిఫర్ చేస్తా. ఈలోగా వాళ్ళు సమ్మె చేసుకున్నా సమ్మె చేసుకోవచ్చు, దానికి ఏమి ఆటంకం లేదు. గవర్నమెంట్ కూడా ఈ 12-4 కింద వాళ్ళకి వచ్చిన దాన్ని పరిశీలన చేసి ఇందులోని న్యాయం ఉందని చెప్పి వాళ్ళు భావిస్తే దాన్ని లేబర్ కోర్టుకి గవర్నమెంట్ పంపిస్తారు. లేబర్ కోర్టు తెలుస్తుంది, ఈడ యాజమాన్యం ఏమంటుంది.